అర్జున్ పండిత్ యాదేనా అవే సంతకాలు అవే ఆర్డర్స్ నన్ను తీసుకెళ్లి మా వాళ్ళకి అప్పచెప్తాయని ఆ రోజే చెప్పా. గాజీ బాబా కభీ భీ వాదా నహీ తోడేగా. ఇండియన్ వాటర్స్ దాటేదాకా దీన్ని వదలను. దట్ వాజ్ నాట్ ద డీల్ గాజీ. వీళ్ళని వదిలేస్తానని చెప్పావు. చలే జాओ బచ్ జాओगे. అయితే దేఖ్ అర్జున్ అర్జున్ అమ్మాయిని చెప్పేస్తా. వదిలేయ్. గాజీని వదిలే. దట్స్ అన్ ఆర్డర్. ఐ డోంట్ టేక్ యువర్ ఆర్డర్స్ ఎనీమోర్ సార్. కావాలంటే కోర్ట్ మార్షల్ చేసుకోండి. అర్జున్ ఏది చంపు చంపు. ఓకే 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 నువ్వు కూడా మాతో బోట్లో రా. ఓకే ఇండియన్ వాటర్స్ క్రాస్ అవ్వగానే ఆ అమ్మాయిని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. గాజీ బాబాని నువ్వు నాకు హ్యాండ్ ఓవర్ చేయి. ఇప్పుడు దారిలోకి వచ్చా ఫారూక్. గన్స్ దింపండి. గన్స్ డౌన్. గన్స్ డౌన్. పద. నూట 30 కోట్ల జనాభా ఉన్న నీ దేశమే మమ్మల్ని ఏం చేయలేకపోతాం. ఒక్కడివి క్యా బిగడోగే. కాశీ నీలాంటి వాడిని ఆపడానికి 130 కోట్ల మంది జనాభా అవసరం లేదురా. ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసే నాలాంటి సోల్జర్ ఒక్కడు చాలు. నీలో ఏ ఒక్కడు బ్రతికి బయటికెళ్ళు. అర్జున్ చేస్తే అందరం కలిసి చేద్దాం.
తలని వెనక్కి విరిచి చంపడం నీకు అలవాటే కదరా. చెక్మేట్. చెప్పాను కదా గాజీ, నిన్ను వదిలేసి సిచ్యువేషన్ వస్తే నేను అక్కడ ఉండకూడదని కోరుకోమని. ఏక్ హిందుస్థానీ కభీ భీ వాదా నహీ తోడ్తా. జై హింద్. ఎస్, నేను తప్పు చేశాను. గాజీబాబా నా గన్ పాయింట్ దగ్గర ఉండగా గాజీబాబాని చంపొద్దు, వదిలేమని ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ ఒబే చేసి నేను తప్పు చేశాను సార్. అప్పుడే కనుక గాజీబాబాని చంపేస్తుంటే అసలు ఈ ఇష్యూ ఉండేదే కాదు. ఎస్, నేను తప్పు చేశాను. గాజీబాబాని విడిపించడానికి ఫారూక్ ఎన్ని బ్లాస్టులు చేస్తాడో, ఎంతమందిని చంపుతాడో తెలియక ఫారూక్ను హైదరాబాద్ రప్పించడానికి రూల్స్ బ్రేక్ చేశాను. ఎస్, నేను తప్పు చేశాను. గాజీబాబా ఇండియన్ వాటర్స్ దాటి వెళ్ళిపోతే మళ్ళీ దొరకడని తెలిసి వాణ్ణి ఆపడానికి ఐ డోంట్ టేక్ యూ ఆర్డర్స్ ఎనీమో సార్ అని చెప్పి గాజీబాబాని చంపేశాను. ఎస్, నేను తప్పే చేశాను సార్. ఈ తప్పులు చేసినందుకు కానీ గాజీబాబాని చంపినందుకు కానీ నో రిగ్రెట్స్ సార్. నో. ఆగస్ట్ 5, 2019 నుంచి చరిత్రలో కాశ్మీర్ ఎవరిది అనే ప్రశ్నకి ఒకటే సమాధానం: ఇండియా. ఒకటే దేశం, ఒకటే జాతీయ పతాకం, ఒకటే పౌరసత్వం. కారణం ఆర్టికల్ 370 35A రద్దు. ఇది చెల్లాచెదరైన కాశ్మీరీ పండితులకి మళ్ళీ కాశ్మీర్కి వెళ్ళొచ్చని ఆశనిచ్చిన చారిత్రాత్మక నిర్ణయం. మన భారతం, మన కాశ్మీరం. అంగుళం వదలం, అండగా నిలుస్తాం. ఇది ప్రతి భారతీయుడు చేస్తున్న ప్రమాణం. జై హింద్.